తాతిరాజు జగం కథల్లో మరొక మంచి కథ విందామా. ఈ కథ పేరు ఆపద్బాంధవుడు. లాక్డౌన్లో ఇంట్లో లాకప్లో కూర్చోబెట్టిన పరిస్థితిలో ఉన్నాడు పరమానందం. వాట్సాప్లో వచ్చిన మెసేజ్ చదవడం, వీడియోలు చూడడం, నచ్చినవి కాపీ చేసి వేరే గ్రూపులకి తన వాట్సాప్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరికీ పంపించడం, వాటితో పాటు అటు ఫేస్బుక్, ఇటుపక్క మెసెంజర్లో, ఆ పైన టెలిగ్రామ్లో ఇలా సవ్యసాచిలా 4 వైపులా చెరుగుడు ఆడుతున్నాడు. సాయంత్రానికి తాను పంపించినవి మళ్ళీ తనకి పంపిస్తున్నారు. ఫోన్ అంతా వీడియోలతో, ఫోటోలతో, మెసేజ్లతో నిండిపోయింది. ధైర్య వచనాలు చెప్పేవి, ఆరోగ్య సహనాలు, మంత్రతంత్రాలు, హాస్పిటల్స్ వాటి ఫోన్ నంబర్లు, టీకాల కేంద్రాల వివరాలు, రోగ లక్షణాలు, ప్రముఖ డాక్టర్లతో ఇంటర్వ్యూలు చదివి చూసి ఇంకా వాట్సాప్ కానీ ఫేస్బుక్ చూడనని నిశ్చయించుకున్న తరుణంలో సడన్గా వాట్సాప్లో ఒక మెసేజ్ వచ్చింది. బావా, బాగున్నావా, నిన్ను చూడాలని. పైన నంబర్ ఉంది కానీ ఆ పేరు లేదు. తన కాలర్ లిస్ట్లో ఉంటే పేరు వస్తుంది. ఎవరిది, అసలు ఆడా మగ తెలుసుకుందామంటే ఫోటో లేదు. మరే వివరాలు వెతికినా కనబడలేరు. తనని ఎవరు బావా అని పిలిచేవాళ్ళు ఎవ్వరూ లేరు. ఇద్దరు మేనమా కూతుళ్ళు కానీ కొడుకులు కానీ పేరుతో పిలుచుకోవడమే చిన్నప్పటి నుంచి. అటు మేనత్తల వైపు కూడా అంతే. పోనీ శ్రీమతి గారు చెల్లెలు ఎవరైనా ఉన్నారంటే ఎవరూ లేరు. తమ్ముడు ఒకడు ఏడిశాడు కానీ వాడు అటు బావగారండు ఇటు పేరు పెట్టి పిలవడు. మధ్యస్థతంగా జీజాజీ అంటాడు. వాడు పుట్టి పెరిగింది టాటాలో. పోనీ తన్నే అడిగితే ఇంకేముంది, మీ మేనత్తల కూతులు డజన్ మంది ఉన్నారు కదా, వాళ్ళందరూ మీ మీద ఎగబడేవారట కదా పెళ్లి చేసుకోమని. మేనరికం చేసుకొని భీష్మించుకున్న నన్ను చేసుకున్నారు. ఆ సంతలో ఎవరితో ఒకరితో ఉంటుంది. ఇంకేం, ఎలానో పని పాట లేదు, టిక్కు ఉంటూ రోజస్తమానం ఫోన్లో దూరిపోయి ఉంటారు కదా, కాస్త రిలీఫ్ ఇవ్వచ్చు. రమ్మనండి, సాయంత్రాలు అలా షికార్లు మీరిద్దరూ తిరగచ్చు. ఒక్కసారి వినబోయే అష్టోత్తరాన్ని తలుచుకుని ఆ ప్రయత్నం విరమించాడు. ఎలా తెలుసుకోవడం? ట్రూ కాలర్కి వెతికితే లాభం లేదు. వాట్సాప్కి ట్రూ కాలర్కి లింకే లేదు. సరే, ఓ పని చేస్తే పంపించే వాళ్ళని మీరెవరు అని అడిగిస్తే అనుకున్నాడు పరమానందం. విజిల్ ఊదుకుంటూ ఆ నంబర్కి మెసేజ్ పెట్టాడు. మీరెవరు, ఆడా మగ చెప్పండి. రిప్లై లేదు. ఇదేదో డబ్బులు దండుకునే వ్యవహారమో అని ముందుకు పోకూడదని తన నిత్య కార్యక్రమాలు మురిగిపోయాడు. సాయంత్రానికి టింగ్ అంటూ మెసేజ్ వచ్చింది. రాత్రి 7 తర్వాత ఇంటికి ఎందుకు సార్, పార్క్కి రా, నేనెవరో తెలుస్తుందని. వెళ్ళడమా మానడమా అని ఆలోచించాడు. సాయంత్రం 5 అవుతుంది. ఇంకా 2 గంటలు గడపాలి. బుర్రలో ఆతృత తన్నుకొస్తుంది. ఆమె ఎవరో చూడాలని ఉబలాటం. ఏడ వస్తుంది. ఓయ్, నేను ఇలా పార్క్ గేటు వరకు వెళ్ళొస్తున్నా, తలుపేసుకో అని అరిచాడు పరమానందం. ఈ లాక్డౌన్లో కాలు బయటికి కదపకూడదన్నారు కదండి, అది నువ్వు రాత్రి. బొత్తిగా మీకు ప్రాణం మీద భయం లేదు. ఏ షకీని కానీ రమ్మన్నారేంటి అంటూ అసూయపడింది. దీనికి మామగారు ఎలా పెట్టారు, ఆ పేరు ఎలా పెట్టారో, ఏ ఆడకూతురుని చూసినా అసూయే. ఏదో విధంగా తనకి లింక్ చేసేద్దాం అనుకున్నాడు పరమానందం. పార్క్కి చేరాడు. దూరం నుంచి ఎవరో వస్తున్నట్టు కనిపించింది. గట్టు మీద కూర్చున్నాడు. ఆతృతతో ఒక సిగరెట్ వెలిగించాడు. ఆకారం దగ్గరైంది. వచ్చిన వ్యక్తిని చూసి విస్తుపోయాడు పరమానందం. ఈమెకి ఆహా కాదు, వీడికి కాదు, ఈమెకి ఎవరు అనుకోవాలో బుర్ర పిక్కున్నాడు. నా ఫోన్ నెంబర్ ఎలా దొరికింది, ఆ విషయమే అడిగాడు. ఉదయం మీరు మందుల షాపులో కొనుక్కుంటూ షాప్ ఆయనకి ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఆయన వాట్సాప్ ఉందని కూడా చెప్పారు. అది గుర్తుంచుకొని చేశాను అంది అన్నాడు. ఇలా చేయడం తప్పు కదా అన్నాడు పరమానందం. తప్పేనండి, కానీ నాకు
మార్గం లేక అలా రాశాను అంది కిన్నెర. సరే, ఎందుకు అలా రాసావు అని అడిగాడు పరమానంద్. లాక్డౌన్ వల్ల మా పరిస్థితి బాగోలేదు. రైళ్ళు ఆగిపోయాయి. హైవేల మీద పోలీసు గస్తీ. మమ్మల్ని ఎవ్వరూ రానివ్వటం లేదు. మీరు చాలా దయార్ద్రహృదయులని మందుల షాప్ అయినా ఇంకెవరితో చెప్తుంటే విన్నాను. అందుకే సిగ్గుపడిచి ఇలా మిమ్మల్ని రమ్మన్నాను. మీరు ఏదైనా సాయం చేస్తే నేను నాతో పాటు ఉన్న నలుగురం కొన్నాళ్ళు బతకగలం. లేకుంటే చావే మాకు శరణ్యం అంది కిన్నెర. ఏదో అలిగడవుతే అటు చూశాడు. ఇంకో 3 ఆకారాలు చీకట్లో లీలగా కనిపించే పరమానందం. వెంటనే గబగబా నడిచి వీధి చివరనున్న ఏటీఎం నుంచి 4,000 రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టి గిరుక్కున వెనక్కి తిరిగాడు పరమానందం. 4 జతలు చేతులు ఎత్తి నమస్కరిస్తున్న దృశ్యం పరమానందం చూడలేదు. ఈ కథ ఇంతతో ముగింపు. మీకు ఈ కథ నచ్చితే మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. మా ఈ వీడియోకి ఈ కథకి ఒక లైక్ ఇవ్వండి. వీలైతే మా ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కథలు మీ ముందుకు తీసుకొద్దామని ప్రయత్నిద్దాం. నమస్కారం.